ఇక మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా విత్తన గణపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పంపిణీ చేశారు. విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం కోసం సంతోష్ కుమార్ చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు విత్తన గణపతిని పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా వారు పర్యావరణ ప్రేమికులు కనుక అనేక సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడుతూ చెట్లను పెంచే కార్యక్రమాన్ని యుద్ధ ప్రతిపాదికగా తీసుకొని కోట్ల రూపాయలను హరితహారం కోసం వెచ్చించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ ఈ మట్టి గణపతిని విత్తన గణపతిని ఇచ్చి మరొకసారి పర్యావరణాన్ని కాపాడే ఆలోచన గొప్పగా అందరిలో ఇది మెదలాలని కోరికతోటి వారు మా నాయకులకు అందరికీ కూడా ఇవ్వడానికి కోసం ఇవి పంపించడం జరిగింది. ఇది 9 రోజులు పూజించిన తర్వాత ఇదే గణపతి మీద నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఎరువుగా మారి దాంట్లో లోపల విత్తనం ఉంది. ఈ విత్తనము ఇది చెట్టు అవుతుంది కనుక దీన్ని మళ్ళీ వృధా చేయకుండా ఎక్కడో పడేయకుండా మన ఇంట్లోనే చెట్టుగా ఉపయోగపడుతుందనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మిత్రులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వకంగా మంత్రి నియోజకవర్గ నాయకుల పక్షాన ప్రజల పక్షాన శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో తీసుకోవాలని వారికి ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక మంత్రి నియోజకవర్గ పార్టీ పక్షాన ప్రజల పక్షాన శుభాకాంక్షలు.